కలిగింది అట్లా. ఒక అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత భర్తకు ఏమీ లేకున్నా, ఏమి సంపాదన లేకున్నా, ఒక గృహిణి అడిగి పెట్టిన తర్వాత సకల సంపద పొందిన వాడు 180 మంది ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆడపిల్ల ఇంటికి పోయి తగాదాలు వెళ్తే కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుచేత? వైవాహిక వ్యవస్థ అనేటువంటిది నాశనం అవుతున్నది. కానీ ఆ వైవాహిక వ్యవస్థ నాశనం కాకుండా ఇదిగో ఈ సీతారామచంద్రుని యొక్క చరిత్రను చదవాలి, రామాయణం చదవాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి. తెలియక పొరపాటు చేస్తూ అన్ని వదిలేస్తున్నాం. కాబట్టి రామచంద్రుడు వారి యొక్క కళ్యాణోత్సవమే కాదు, ప్రతి ఇంట్లో రామాయణం పెట్టుకొని పూజ చేసుకోండి. రోజు 2 పేజీలు చదవండి, రోజు ఒక భగవద్గీత, ఒక శ్లోకం చదవండి. మీకు హిందూ ధర్మం అంటే ఏదో అర్థమవుతుంది, హిందూ వ్యవస్థ అంటే అర్థమవుతుంది. ఎవరో చెప్తే, నేను చెప్తేమో మీరు చెప్తూనే కాదు, మీతో మీరు కూడా చదవాలి. చదివితేనే ఇప్పుడు మనం చేసే కళ్యాణోత్సవానికి సార్థకత ఏర్పడుతుంది. ఏం తల్లి? రమణ గోవింద.